ఆవేశం వద్దు బావా, కాస్త ఆలోచించు ప్లీజ్. ఆలోచించాను కాబట్టే అపూర్వ ఇప్పటి వరకు బ్రతికుంది. అన్న గగన్, ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. అన్న గగన్, వద్దు బావా. నీకేం తెలీదమ్మా. బావా, నిజాలు తెలిసాక మౌనంగా ఉండటం నా వల్ల కాదు. ఈ క్షణమే ఇప్పుడే అపూర్వని చంపేస్తాను. అన్న గగన్, బావా, ఆగు బావా, బావా ప్లీజ్ బావా, వదలండి. బావా, బావా. అత్తయ్య, ఇప్పుడేం చేద్దాం అత్తయ్య? ఇప్పుడు ఎలా అత్తయ్య? నీకు తెలుసు కదమ్మా, వాడు మామూలుగాని ఎవరి మాట వినడం. ఇప్పుడు నిజం తెలిసాక ఇంకా మనం వాడిని ఆపగలవా? వీడిని రెచ్చగొడతాడు బావా, నిన్ను రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నాడు. ఆధారం లేకుండా నేను మాట్లాడటం లేదు. అన్ని ఆధారాలు కెమెరాలోనే ఉన్నాయి. హ్యాపీ జర్నీ అక్క. కెమెరా మా అమ్మ చూసిందనే మా అమ్మని చంపాలని చూసింది. తన నేర చరిత్రకి అడ్డొస్తే భర్తమైన నిన్ను కూడా ఏదో ఒక రోజు చంపేస్తుంది. ఆస్తి కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతుంది ఈ రాక్షసి. శోభాచంద్రను చంపింది నువ్వేనా? నా శోభాని చంపింది నువ్వేనా? బావా, ఏం మాట్లాడుతున్నావు బావా? నా ప్రాణానికి ప్రాణమైన నా అక్కని నేను చంపుకుంటానా బావా? లేదు బావా, వీడంతా అబద్ధం చెప్తున్నాడు బావా. వాడిని నమ్మకు బావా. ఎన్నాళ్ళు నన్ను మోసం చేస్తావు? నా ప్రాణమైన శోభాచంద్రాన్ని దూరం చేసిన నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. చెల్లమా!
చిన్నబావా అన్నయ్య అనయ్య పెద్దమ్మ తిను బావా. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు భోజనం పెడుతున్నావా? అసలు నువ్వు మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మా జీవితాల్లోకి నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచి మేము సఫర్ అవుతూనే ఉన్నాం. మా అమ్మ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు. మా అమ్మ నీకు ఫోన్ చేసింది కదా, నాకు కాకుండా నీకు ఫోన్ చేసింది కదా. నువ్వెందుకు మాట్లాడలేదు? ఫోన్లో చెప్పాలనుకున్న విషయం ఒక్కసారి వినుంటే ఇలా అయ్యేది కాదు. నువ్వు చేసింది చాలు, ప్లీజ్. ఓ ప్లీజ్ ప్లీజ్.